నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కీర్తనలు 84 అధ్యాయం 10 వచనం. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, మనలో అనేక మంది ఈ లోకంలో గడపడానికి ఇష్టపడేటువంటి వారిగా ఉన్నారు. కానీ ఆదివార దినాన ఆయన మందిరంలో గడపడానికి ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. అయితే దావీదు భక్తుడు ఈ వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నటువంటి మాట, ఆయన ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పి దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. గనుక ఇంకా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఇక నుంచైనా ఆయన మందిరంలో మనము గడిపేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు స్తుతి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని కనపరిచి ఇక నుంచైనా నీ మందిరంలో గడుపుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో వారందరి హృదయాల్ని మీరే మార్చి నీ మందిరంలో గడుపుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఇది నాన్న ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉన్నారో, పనులు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యక్రమాలు ఎవరైతే మొదలు పెడుతున్నారో, ఎవరైతే అనారోగ్య సమస్యల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నారో అట్టి వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని, అట్టి స్థితి నుంచి ప్రతి బిడ్డను విడిపించి ఆశీర్వాదకరంగా ప్రతి బిడ్డను మార్చి దీవించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.